పట్టణ ప్రగతిలో భాగంగా ఎన్టీఆర్ చౌక్ నుండి వినాయక్ చౌక్ వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దుకాణ యజమానులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరితగిన పూర్తి చేయకుండా గత ఏడాది కాలంగా పనులను సాగతీస్తున్నారని మండిపడుతున్నారు. వన్ సైడ్ మాత్రమే పూర్తి చేసి మరో సైడ్ నెమ్మదిగా పనులు చేస్తూ ఉండడం వల్లే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, రోడ్డంతా అస్తవ్యస్తంగా తయారు కావడంతో తమ గిరాకీలు సైతం దెబ్బతింటున్నాయని అంటున్నారు. ఈ విషయంలో వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు స్పందించి పనులను కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తామంతా దుకాణాలు మూసివేసి రోడ్డున పడాల్సి వస్తుందంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఎన్టీఆర్ చౌక్ కూడలిలో గత సంవత్సరం నుండి ఇక్కడ ప్రధానమైన ఎన్టీఆర్ చౌక్ కూడలిలో గత సంవత్సరం నుంచి ఇదే విధంగా లొందదవ్విండ్రు. మా యొక్క షాపులు ఇక్కడ మెస్ సెంటరు, క్షరశాల మరియు రిపేరింగ్ సెంటరు, వెల్డింగ్ షాపు, అదేవిధంగా బిర్యానీ హౌస్, ఈ విధంగా అన్ని మా యొక్క షాపులన్నీ కూడా మూతపడే పరిస్థితులు అయిపోయినాయి. నెల వచ్చేసరికి కిరాయిలు కట్టలేకపోతున్నాము. మరియు రోజు ఒక యాక్సిడెంట్ అవుతున్నది. మా దగ్గర పిల్లలు కూడా వాళ్లకు సహకారం అందకపోవడం వల్ల ఇంటి నుండి కూడా మేము కిరాయి కట్టి బాకీల పాలవుతున్నాము. ఇకనైనా రోడ్డు పనులు, మరమ్మతులు తొందరగా చేసి మా యొక్క దుకాణాలకు కూడా మాకు కూడా సహకారం అందించాలని మేము ప్రభుత్వం ద్వారా మరియు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ ద్వారా అందరి ద్వారా మేము కోరుతున్నాము.